ఉన్నాయి. మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా పరిహారాన్ని చూసుకున్నట్లయితే 12 రాశుల వారికి మేష రాశి నుంచి మీన రాశి వరకు కూడా ఈ రోజున తప్పకుండా అన్ని రాశుల వాళ్ళు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా అవకాశము ఉన్నట్లయితే తప్పనిసరిగా హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ హనుమంతుడి నామాలు కానీ అన్నిటికంటే ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవడం ఇవన్నీ చేయడం బట్టి శక్తి, దాంతోపాటుగా అభివృద్ధి, ఆరోగ్యం బాగుండడం, అలాగే అనవసరమైన ఆందోళన నుంచి బయటికి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమం చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పలేదు కనుక జాతక రీత్యా మీ యొక్క దశలు అంతర్దశలు వ్యక్తికి మారుతూ ఉంటాయి కనుక వాటితో కలిపి ఈ గోచార ఫలితాలు అంటే ఏ రోజుకు ఆ రోజు గ్రహ మార్పుతో వచ్చే ఈ గోచార ఫలితాలని కూడా కలిపి చూసుకుంటున్నప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని మీరు ఏ రోజు చెప్పే పరిహారాలు ఆ రోజులో కానీ లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం కానీ చేసుకుంటూ ఆ సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అందరికీ కలిపి చెప్పే కామన్ విషయం కనుక ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పలేదు కనుక పరిహారాలు మాత్రం ఎవరి వ్యక్తిగత దైవాన్ని అలాగే ఏ రోజు చెప్పిన పరిహారాన్ని కానీ అలాగే ఇవాళ చెప్పిన హనుమంతుడి దేవాలయం కానీ హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మన వాళ్ళ గుర్తించారు.